కిరణ్మయి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఉషాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావంట. అవును, తను చేసిన తప్పులకి అదే సరైన శిక్ష. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు కిరణ్మయి. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే శిక్ష వేయటం పెద్ద తప్పిదం అవుతుంది. నువ్వు చేస్తున్న ఈ పని సమస్యను తీర్చకపోగా ఆ నిందని నిజం చేసే దిశగా పోతుంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నారు? అంతా తెలిసే మాట్లాడుతున్నారా? తెలుసుకునే మాట్లాడుతున్నాను. భార్య కళ్ళ ముందే తన భర్త వేరే స్త్రీతో క్లోజ్ గా ఉంటే ఏ భార్య అయినా చూస్తూ ఉండగలదా? తనకంటే మరొక ఆడదానికి తన భర్త ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే చూస్తూ తట్టుకుంటుందా? ఈ ఇంటి వంశాంకురాన్ని మోస్తున్న హారిక గుండెల్లో అనుమానం రగులుతూ ఉంటే తన ఆరోగ్యం ఏం కావాలి? తను మానసికంగా కృంగిపోతూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏం కావాలి? ఇవేం మీకు తప్పనిపించడం లేదా? ఎప్పుడు చూసినా మీ ఫ్రెండ్ కూతురికి ఏమవుతుందన్న ఆలోచన తప్ప తన వల్ల మరొకరు ఇబ్బంది పడుతున్నారని మీరు గమనిస్తున్నారా? అయినా ఈ ఇంటి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం నేను తీసుకున్న నిర్ణయం మీకు తప్పనిపిస్తుంది. ఈ కిరణ్మయి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోదు. ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోదు. ఆత్మాభిమానం నిండిన మనుషులున్న చోటిది. విలువలు కలిగిన మన కుటుంబాలలో జరిగే సంఘటనలు కావివి. అది నీకు తెలియంది కాదు. అయినా ఏ విచారణ లేకుండా, విషయం గురించి వివరంగా తెలుసుకోకుండా అనుమానించడంలో అర్థమే లేదు. చూడండి, తెలుసుకున్న విషయాల్లో చాలా కోణాలు బయటపడ్డాయి కాబట్టి అలాంటివి జరగకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అయినా కన్న కొడుక్కి జరుగుతున్న అన్యాయం మీకు తెలియట్లేదా? లేక ఎలాంటి అన్యాయం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదా? జరిగిన దాన్ని, జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరేమనుకున్నా, అడ్డు చెప్పినా నేను నిర్ణయం తీసేసుకున్నాను. దాన్ని వెనక్కి తీసుకోలేను. ఇన్ని చెప్తున్నా నీకు నీ కన్నబిడ్డ తప్పు చేయుడు అనే నమ్మకం లేదా? ఉషా అంటే బయటినుంచి వచ్చిన అమ్మాయి. తన గురించి పక్కన పెట్టు. మరి నీ కన్న కొడుకుని, నీ పెంపకాన్ని నువ్వే అవమానించినట్లవుతుంది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? నీకు అనిపించింది నువ్వు బాగానే చేస్తావు. కానీ రేపు నా స్నేహితుడు వచ్చి నా కూతురు నీ ఇంటి గడప ఎందుకు దాటిందిరా అని ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి? కలిసిరాని కాలం నీ కూతురికి అన్యాయం చేసిందని చెప్పాలా? సొంత రక్తంపై నమ్మకం కరువయ్యి బయటి నుంచి వచ్చిన నీ కూతురికి శిక్ష విధించాల్సి వచ్చిందని చెప్పాలా? జరుగుతున్న అన్యాయం ఆపలేక నేనేం చేయలేకపోయానని నిస్సహాయంగా ఊరుకోవాలా? ఏం చెప్పమంటావు? ఎలా తప్పుకోమంటావు? ఇన్ని చెప్పాక కూడా మీకు అర్థం కాకపోతే మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. ఉషా ఈ ఇంటి గడప దాటి వెళ్లాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఏ రోజు నా మాట విన్నా నీ పంతం నీదే. మార్చుకుంటాననుకోవటం నాదే తప్పు. చూడు కిరణ్మయి, కళ్ళెదురుగా ఇంత అన్యాయం జరుగుతున్నా ఆపలేను నేను ఒక చేతగాని వాడిలా నేను ఇక్కడ ఉండలేను. కన్న కొడుకు మీద అబండాలు వేస్తుంటే చూస్తూ సహించలేను. కుటుంబంలో జరుగుతున్న ఈ దారుణం చూస్తూ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను. నీ నిర్ణయాన్ని సమర్థించలేను. అందుకే ఇప్పుడే ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఈ సమస్యలన్నీ తీరిన రోజే మళ్ళీ నేను ఇంట్లో అడుగుపెట్టేది. అకారణంగా నిందలు మోపి అడవుల పాలైన సీతమ్మలా నేను కూడా ఇల్లు విడిచి వెళ్ళక తప్పేలా లేదు. అనుమానపు పొరలు కమ్ముకున్న చోట ఆదరణ కరువైన నాకు వనవాసం తప్పేలా లేదు. ఆయనకు చెప్పి వెళ్ళాలా లేక చెప్పకుండా వెళ్ళాలా? భర్తకి తెలియకుండా ఇంత జరిగి నేను గడప దాటితే అది చాలా పెద్ద తప్పవుతుంది. ఆయనకి చెప్పి వెళ్ళడమే మర్యాద అవుతుంది. నేనేం చెయ్యాలో కూడా తోచడం లేదు.
నా పట్ల హారికక్క ప్రవర్తించిన తీరు చూస్తుంటే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదేమోనని నాకు కూడా అనిపిస్తుంది. ఉషా, నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఎందుకండి? ఎన్నో కంపెనీలు ఎన్నేళ్ల నుంచో పోటీ పడుతూ ఎదురు చూస్తూ ఉన్న టెండర్ చాలా కాంపిటీషన్లో కూడా మన కంపెనీకే వచ్చింది. ఈ దెబ్బతో మన కంపెనీ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. నీకు ఇంకో విషయం చెప్పనా? ఇంత మంచి సిచ్యుయేషన్లో నేను ఎంప్లాయీస్కి బోనస్ ఇద్దామమ్మా అని అడిగితే అమ్మ అసలేం ఆలోచించకుండా నీ ఇష్టం నాన్న అనేసింది. ఇలా అమ్మ నేను చేసే ప్రతి పనిలోనూ నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఇంత ప్రోత్సహిస్తుంటే ఎన్ని రోజులు ఈ ఫీల్ ఎలా మిస్ అయ్యానా అనిపిస్తుంది. ఇన్ని రోజులు సంగీతం దూరం అయితే ఎలా బతకగలను అనుకున్నాను. నా సంతోషం, నా జీవితం అంతా సంగీతంతో ముడిపడి ఉందని కలలుగన్నాను. కానీ ఎప్పుడైతే సంగీతాన్ని వదిలి కంపెనీలో అడుగుపెట్టానో అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఒంటరిగా ఒక పాట పాడుకోవడం కంటే 100 మందికి ఆనందం పంచితే ఎలా ఉంటుందో ఈరోజు బోనస్ ఇస్తుంటే అర్థమైంది. ఇలాంటి మూమెంట్స్ని నేను మిస్ అవ్వకూడదనే అమ్మ నన్ను బిజినెస్లోకి రమ్మంది అనుకుంటాను. అమ్మ ఏది చేసినా పర్ఫెక్ట్, ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్. మనం జస్ట్ అమ్మని గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్. ఇప్పుడు ఈయనకి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ఏమన్నా చెప్పినా అమ్మ చెప్పిందే కరెక్ట్, అమ్మ చేసిందే కరెక్ట్ అనేలా ఉన్నారు. హే, వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా? మీ సంతోషాన్ని, అమ్మ మీద మీకున్న ప్రేమని చూసి నా గొంతు మూగబోయింది. అయినో మా అమ్మని నాకన్నా ఎక్కువగా నువ్వే అర్థం చేసుకున్నావు. అవును, అలసిపోయి వచ్చారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. 5 minutes. ఈ టైంలో ఆయనకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. రేపు ఎలాగో ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోతాను, అప్పుడు ఆయనకి తెలుస్తుంది. కన్నబిడ్డ కళ్ళెదురుగా లేకుంటే ఎంత బాధగా ఉంటుందో కదండి. నిషా లేని ఈ ఇల్లు బోసిపోతోంది. ఈ ఇంట్లో తను తిరక్కపోతే చీకటిగా ఉన్నట్టు అనిపిస్తోందండి. కొన్ని వీక్ మూమెంట్స్లో కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి స్వర్ణ, తప్పదు. ఎవరి కోసమో మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాల్సి వస్తోంది. ఎవరి కోసమో కాదు స్వర్ణ, ఈ నిర్ణయం ఒక రకంగా మన అమ్మాయి భవిష్యత్తు కోసమే. అసలు ఇలా ఎందుకు భయపడుతూ బ్రతకాలి? మన స్వేచ్ఛని మనం ఎందుకు నాశనం చేసుకోవాలి? ఏదో అయిపోతుంది అని మన ఉనికిని మనం పోగొట్టుకోవటం ఎందుకో అసలు నాకేమీ అర్థం కావడం లేదండి. ఇది మన ఉనికిని పోగొట్టుకోవడం కాదు స్వర్ణ, ముందు చూపుతో వ్యవహరించడం. దీన్ని ముందు చూపంటారో వెనకడుగంటారో మీకే తెలియాలండి. చూడు, నిషా ఇక్కడుంటే తన ఆవేశం నుంచి కాపాడడం చాలా కష్టం. తన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక నిషా పడే బాధని చూడలేం. తనని కాపాడుకోవడానికి తనని ఇక్కడి నుండి దూరంగా ఫారెన్ పంపించడం కంటే వేరే దారి నాకు కనిపించలేదు స్వర్ణ. అది నిజమేనండి. ఇలాంటి పరిస్థితుల నుంచి దూరం చేయడానికి నిషాని ఎలాగో కన్విన్స్ చేసి ఫారెన్ పంపించగలిగాం. మళ్ళీ మన అమ్మాయి ఎప్పుడు తిరిగొస్తుందండి? మళ్ళీ నిషా ఈ ఇంట్లో తిరిగే రోజులు ఎప్పుడొస్తాయి? కొంతకాలం ఇక్కడి నుంచి దూరంగా ఉంటే నిషా కాస్త స్థిమితపడుతుంది. ఒక్కగానొక్క కూతురు, తను ఆవేశంతో ప్రమాదాల బారిన పడకూడదనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ కిరణ్ ఉషాలను వెడగొడతాం, కిరణ్ జీవితం నుంచి ఉషాన్ని తరిమి కొడతామని ఏదో ఊరటగా చెప్పి నిషాని పంపించేశాం. కానీ మన ముందే వాళ్ళు సంతోషంగా తిరుగుతుంటే
నాకు కూడా ఆవేశం తన్నుకొస్తోందండి. నిషా మళ్ళీ తిరిగి రావాలంటే కిరణ్ ఉషా మధ్య దూరం పెరగాలి. వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోవాలి. ఇదంతా ఎప్పటికి సాధ్యం అవుతుందండి? నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు స్వర్ణ. కొత్త దారి వెతకాలి. కాస్త టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. లేదండి, మన నిషా వీలైనంత త్వరగా ఇండియాకి రావాలి. మనతో పాటే కలిసి సంతోషంగా బ్రతకాలి. ఎప్పుడో అవుతుంది, నిషా ఎప్పుడో వస్తుంది అంటే అప్పటి వరకు ఎదురు చూడటం నా వల్ల కాదు. మనం ఎంత త్వరగా ఉషని కిరణ్ని విడగొట్టగలిగితే అంత త్వరగా నిషాని మళ్ళీ ఇక్కడికి రప్పించగలం. ఇక నుండి అదే పనిలో ఉందాం. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. ఉషా, నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో గొప్ప స్థానం ఉండదు, ఉండకూడదు. నువ్వు నేను ఈ ఇంటికి కోడలు అనే పదవిలోనే ఉంటే అప్పుడు నీకు నాకు తేడా ఏముంటుంది? ఏదేమైనా సరే, నీ జీవితంలో అనుమానపు బీజాలు పడి నిన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేసే పరిస్థితి రావడం, అది నా వల్ల అవడం, అబ్బా, తలుచుకుంటుంటే ఎంత గర్వంగా ఉందో. నన్ను క్షమించు ఉషా. ఏ పాపం ఎరుగని నీపై నిందలు వేస్తున్నా ఆపలేకపోతున్నాను. నీకు ఇంతటి అన్యాయం జరుగుతున్నా అడ్డుపడలేకపోతున్నాను. అందరి మంచి కోరుకునే నీకు ఆపద సమయంలో ఆదుకోలేకపోతున్నాను. నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఆ దేవుడే తోడుగా ఉంటాడని ఆశిస్తున్నాను. ఉషా, ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ తీసుకొని? చెప్పు దినా. చెప్పమ్మా, ఏం మాట్లాడవే? రావణ వద్ద జరుగుతుంటే రామజననం గురించి అడిగినట్టుంది మీ ప్రశ్న. అంటే అప్పగింతలయ్యి అత్తారింటికి వెళ్తున్న అమ్మాయిని చూసి అసలు పెళ్ళెప్పుడయ్యింది అని అడిగినట్టుంది.
మేఘనా, నువ్వు సామెతలు కాసేపు పక్కన పెట్టి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా చెప్పు. కొంచెం ఓపిక పట్టండి, అన్ని వివరాలు తెలుస్తాయి. ఉషా, యూ కంటిన్యూ. ఉషా, ఒక్క నిమిషం కిరణ్ పిలవకపోయింటే ఈ పాటికి గుమ్మం దాటేసి వెళ్ళిపోయేది. ఛ! ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేనే ఉషాని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాను. వాట్? ఉషాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావా? అవును. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఉషాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమండం ఏంటి? అసలు అలాంటి అవసరం ఏమొచ్చింది? తనేం తప్పు చేసిందని అలాంటి నిర్ణయం తీసుకున్నావు? తప్పొప్పుల విషయం పక్కన పెట్టు. తనిప్పుడు ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు, అందుకే వెళ్ళమన్నాను. ఎవరికి మంచిది కాదు? ఎందుకు మంచిది కాదు? హారికకి. హారికకి ఉషకి ఈ మధ్య అస్సలు పట్టం లేదు. ఇప్పుడు కడుపుతో ఉన్న హారిక ఆరోగ్యం దృష్ట్యా ఉష ఇక్కడ ఉండటం మంచిది కాదు. హారికతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమం కోసమే ఉషని ఈ ఇంటి నుండి కొంతకాలం దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. అందుకే పుట్టింటికి వెళ్ళమని చెప్పాను. ఏంటొదినా ఇదంతా నిజమా? సొంత అక్క చెల్లెళ్ళ ఉండే మీ మధ్య ఇబ్బందులా? నమ్మలేకపోతున్నాను. చెప్పొదినా, ఉషా వల్ల నీకు ఇబ్బందా? హారిక బాధ వింటేనే ఒళ్ళు రగులుతుంది. ఇక నోరు తెరిచి తనేం చెప్తుంది? మేఘనా అడుగు చెప్తుంది. ఇదేంటి, వీళ్ళు కొట్టుకుని నన్ను ఎంటర్టైన్ చేస్తారనుకుంటే మధ్యలోకి నన్ను లాగుతున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేసేలా ఉన్నారేంటి? అయ్యో! చెప్పు మేఘనా. అడుగుతుంటే సైలెంట్ గా ఉన్నావే? కిరణ్ కి జరిగిందేంటో చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పండి. వీళ్ళంతా ఉన్న విషయం చెప్తే నేను ఇబ్బంది పడతానని ఆగుతున్నారు. అసలు విషయం నేను చెప్తాను. నీ భార్య నా భర్తతో హద్దులు మీరి చనువుగా ప్రవర్తిస్తుంది. వదినా, నువ్వు అరిచినా ఆరా తీసినా అదే నిజం. తప్పొదినా. ఉషా గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వింటేనే నీకంత కోపం తన్నుకొస్తుంది. ఇక నా కళ్ళతో చూస్తున్నా నాకెంత కోపం రావాలి. నీ కళ్ళతో చూసావా? ఏం చూసావు? ఒకరోజు చీకట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నిన్న కొల్లారా చూశాను.
నిజమా అన్నయ్య? అవును, మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం ఆలోచించే విధానంలోనే తప్పులున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల ఆధారంగా నిర్ణయాలు జరగడంలో అసలు అర్థమే లేదు. అబద్ధం ఆడి మరీ నన్ను ఇంటికి పిలిపించింది. ఏం అబద్ధం చెప్పింది? అత్తయ్య గారు రమ్మన్నారని ఉషా నాకు చెప్పింది. క్షమించేస్తారని అబద్ధం చెప్పింది. అదే అబద్ధం నాకు చెప్పింది. హారిక నన్ను క్షమాపణ కోరిందని చెప్పింది. అందుకే హారికని ఇంట్లోకి రానిచ్చాను.